టాటా. ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. ఉప్పు నుండి ఉక్కు వరకు, టీ నుండి ట్రక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. 23 లక్షల కోట్ల రూపాయల విలువతో, సుమారు 8 లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది. ఇంత పెద్ద కంపెనీని విజయవంతంగా నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా. దేశంలోనే అతిపెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్, ఆదిత్య బిర్లా, అడగ్ ఈ మూడు కలిపినా కూడా వీటన్నిటికన్నా టాటా గ్రూప్ పెద్దది. కానీ అంత పెద్ద కంపెనీ అయినా ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా ఎందుకు లేరు? అలాగే సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టాటా గ్రూప్ గురించి, దాన్ని నడిపించిన రతన్ టాటా గారి గురించి ఈ వీడియోలో. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి లైక్ చేయండి. టాటా కంపెనీ మొదట ఒక టెక్స్టైల్ మిల్లుగా ప్రారంభమైంది. జామ్షెడ్జీ టాటా అనే ఆయన దీనిని స్థాపించారు. ఆయన 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా ఎయిర్లైన్స్ కంపెనీని స్టార్ట్ చేసింది టాటాలే. ఇప్పుడు ఎయిర్ ఇండియాగా చెప్పుకుంటున్న ఎయిర్లైన్స్ మొదట టాటా ఎయిర్లైన్స్గా ఉండేది. కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది. తిరిగి 2022లో ఎయిర్ ఇండియాని టాటా గ్రూప్ చేజెక్కించుకుంది. ఇదొక్కటే కాదు, ఆసియాలోనే మొట్టమొదటి స్టీల్ కంపెనీ, అలాగే మన దేశంలోనే మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ని స్థాపించింది కూడా టాటా. ఇలా మన దేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు. దేశ నిర్మాణం మరియు అభివృద్ధిలో టాటాల పాత్ర ఎంతగానో ఉంది. వీళ్ళందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గారి గురించి. టాటా గారు డిసెంబర్ 28, 1937 సంవత్సరంలో దేశంలోని అత్యంత ధనిక కుటుంబంలో జన్మించారు. ఈయన 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవడంతో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు. తర్వాత అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. వెంటనే IBM కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ JRD టాటా రతన్ టాటాను ఇండియాకు వచ్చి టాటా స్టీల్ అని సలహా ఇవ్వడంతో అమెరికా నుండి ఇండియాకు వచ్చి జామ్షెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్స్లో అప్రెంటిస్గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1991లో JRD టాటా రతన్ టాటాని టాటా గ్రూప్ చైర్మన్గా నియమించారు. అప్పట్లో చాలామంది బోర్డు ఆఫీసర్స్ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని పెట్టడాన్ని వ్యతిరేకించారు. కానీ వాళ్ళందరి అభిప్రాయాలు తప్పని నిరూపించారు రతన్ టాటా. ఈయన హయాంలో టాటా గ్రూప్ పరుగు తీసింది. 10,000 కోట్ల రూపాయలు ఉండవలసిన వ్యాపారాన్ని 23 లక్షల కోట్లకు చేరేలా చేశారు మన రతన్ టాటా. మరి ఇంత పెద్ద కంపెనీ నడుపుతున్నప్పటికీ కూడా రతన్ టాటా భారతదేశంలోనే కానీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో కానీ ఏనాడు